ఈ నెల 30వ తేదీన సోమవారం రోజున స్కంద పంచమి వస్తుందండి. 11:48 వరకు కూడా స్కంద పంచమి ఉంటుంది. ఆ తర్వాత షష్ఠి ప్రారంభం అవుతుంది. సంతానం కోసం చూసేవారు, అనారోగ్య సమస్యలతో ఉన్నవారు, అంతేకాకుండా అప్పుల బాధ ఉన్నవారు ఈ రోజున సద్వినియోగం చేసుకోండి. శివునికి ఆ రోజు సోమవారం కూడా వస్తుంది కనుక శివునికి పంచామృతాలతో అభిషేకం చేసుకోవచ్చు. నాగదేవతకు పాలతోటి అంటే క్షీరాభిషేకము, సుబ్రహ్మణ్య స్వామి గుడి కనుక మీకు దగ్గరలో అనుకున్నట్లయితే విభూతితో అభిషేకం చేసుకుని ఆ విభూతి ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాత ధరించండి. చక్కటి ఫలితాలు వస్తాయి. సంతానం కోసం చూసేవారు ప్రత్యేకంగా ఈ రోజును సద్వినియోగం చేసుకున్నారు. ఎందుకంటే స్కంద పంచమి వస్తుంది, మళ్ళీ 11:40 తర్వాత స్కంద షష్ఠి వస్తుంది కనుక సోమవారం రోజున చాలా అద్భుతమైనటువంటి రోజు. అందరూ సద్వినియోగం చేసుకుంటారని మనసారా కోరుకుంటున్నాను. అందరికీ ఆ పరమేశ్వరుని ఆశీస్సులు.